నమస్తే, నేను మీ కిషోర్. ఈనాటి విశ్వరూపానికి స్వాగతం. ఆఫ్రికా ఖండాన్ని పారోలు ఏలటానికి 25 ఏళ్ల ముందే మంచుతో అలంకరించుకున్న యూరప్, సైబీరియా ప్రాంతాల్లో మనుషులు తచ్చాడారు. వారు మనలాగే ఉండేవారు, మనలాగే భావోద్వేగాలకు లోనేవారు. తమ వారు చనిపోతే ఏడ్చేవారు, పూడ్చేవారు, నిట్టూర్చేవారు. మనలాగే రకరకాల వస్తువులు తయారు చేసేవారు. అచ్చు మనలాగే బతుకులు కొనసాగించేవారు. అయినా వేల ఏళ్ల కిందట వాళ్ళు ఇదంతా చేశారు. అసలు మొత్తం భూమి మీద ఇన్ని కోట్ల ప్రాణుల్లో మనిషి మాత్రమే ఇంత సంక్లిష్టంగా ఎలా ఎదగగలిగాడు? మనిషి తన పయనం ఎక్కడి నుంచి ఇక్కడి దాకా కొనసాగిస్తూ వచ్చాడు. అది 1969వ సంవత్సరం. కొందరు ఆర్కియాలజిస్టులు ఆఫ్రికాలోని క్యూబిఫోరా పర్వతంపై తీవ్రంగా అన్వేషించారు. వాళ్ళ ఆరాటం ఒక పుర్రె గురించి. ఖచ్చితంగా పుర్రె కావాలని వాళ్ళు వెతకలేదు, కానీ ఈ ప్రాంతంలో తమకు కావాల్సిన అత్యంత కీలకమైన ఆధారం దొరుకుతుందని వారి గట్టి నమ్మకం. అలా వాళ్ళు పడ్డ శ్రమకి ఫలితమే ఈ 2 మిలియన్ల సంవత్సరాల పురాతన కపాలం. ఇంతకీ ఈ పుర్రె ఎవరిది? చూడటానికి ఓ గిన్నెలా అడ్డంగా ఉన్న ఈ పుర్రె ఒకానొక హోమోనిడ్ అంటే ఇప్పటికీ ఆధునిక మనిషి, చింపాంజీ లాంటి ఏప్స్తో కూడిన ఒక శాస్త్రీయ జీవజాతి. మనతో పాటు ఈ పుర్రె ఎవరిదో ఆ మిలియన్ల సంవత్సరాల పురాతన ప్రాణి కూడా హోమోనిడ్కు చెందినదే. కానీ ఇది పూర్తిగా ఆధునిక మనిషి కపాలం మాత్రం కాదు. మనకంటే ముందు ఈ భూమి మీద తిరిగిన మరో మానవ జాతి అవశేషం అన్నమాట. మరో 6 నెలల తర్వాత శాస్త్రవేత్తలకు ఇంకో పుర్రె ఇదే ప్రాంతంలో దొరికింది. కానీ అది మరోలా ఉంది. ఇప్పటి మనిషి తలకాయకి దీనికి ఆకారం చాలా దగ్గరగా ఉంది. కానీ ఇది కూడా ఆధునిక మనిషి అవశేషం మాత్రం కాదు. పైగా విచిత్రం ఏంటంటే 6 నెలల వ్యవధిలో బయటపడ్డ 2 పుర్రెలు కూడా ఒకే కాలానికి చెందినవి. సైంటిస్టుల పరీక్షల్లో 2 మిలియన్ల ఏళ్ల కిందటివని నిరూపితమైంది. అంటే ఒకేసారి ఆనాడు భూమి మీద 2 మానవ జాతులు ఉండేవన్నమాట. అంతకంటే ఆశ్చర్యకరం, ఆ 2 ఇప్పుడు భూమండలాన్ని శాసిస్తున్న ఆధునిక మానవ జాతితో సంబంధం లేనివి కావటం. అసలు మనిషి మహాప్రస్థానం అర్థం కావాలంటే మనం కథ మొదలైన చోటికే వెళ్ళాలి. అదే ఆఫ్రికా ఇవాళ అత్యంత పేద ఖండం అయి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు ఇదే మనందరి మూలస్థానం. ఒక్కడి నుంచే మనిషి తన ప్రపంచ పర్యటన మొదలుపెట్టాడు. ఇలా శాస్త్రవేత్తలు విశ్వసించటానికి కారణం ఇక్కడ ఒకప్పుడు 15 మిలియన్ల సంవత్సరాల పాటు కొనసాగిన ప్రకృతి బీభత్సం. భూమి పొరల్ని చీల్చుకుంటూ అగ్ని ఎగిసెగిసి పడేది. ఎర్రటి మంటలు ప్రవాహమై పరవళ్లు తొక్కి భూగర్భంలోని ఇలాంటి దారుణమైన సహజ శక్తులే ఖండాల రూపురేఖల్ని నిర్దేశిస్తాయి. ఆఫ్రికా కూడా అపారమైన వాల్కనో ప్రభావానికి తీక్షణంగా లోనై అప్పుడు ఏర్పడ్డదే 5000 పైచిలుకు కిలోమీటర్లు పొడవుండే రిఫ్ట్ వ్యాలీ. ఇది తూర్పు ఆఫ్రికాలో కనిపిస్తుంది. మనకి ఇప్పుడు ఎడారిలా ఎండిపోయిన ఈ లోయలు, పర్వతాలు, పురాతన ప్రపంచం ఒకప్పుడు పూర్తి విరుద్ధంగా ఉండేది. అంటే పచ్చదనం నేలంతా దుప్పటిలా పరుచుకొని ఉండేది. నదులు, కాల్వలు, సరస్సులు జీవకళాల్లో ఉట్టిపడేవి. వాటి మధ్యన అనంతమైన జంతుజాలం తిరుగాడేది. మనిషి ఇంకా లేని ఆ క్షణంలో జంతువే భూమికి సర్వాధికారి. కొన్ని తినేవైతే, కొన్ని తినబడే, కొన్ని వేటాడేవైతే,
కొన్ని వేటకు బలయ్యేవి. ఇవాళ మనం చూస్తుంది ఆనాటి పురాతన జంతుజాలంలో చాలా తక్కువ భాగం మాత్రమే. ఎందుకంటే ఎన్నో వేలు లక్షల జంతు జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. విశ్వరూపంలో స్మాల్ బ్రేక్. విశ్వరూపానికి తిరిగి స్వాగతం. తొలినాటి అపార జంతువుల్లో ఒకానొక జాతి జంతువులే కోతులు. అవి ఆనాడు దట్టమైన అడవుల్లో చిటారు కొమ్మలపైన తచ్చాడుతూ వేలాడుతూ సందడి చేసేవి. ఇప్పటికీ చేస్తున్నాయి కూడా. అయితే ఆశ్చర్యకరంగా వీటిని మనము ఎప్పుడు చూసినా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కోతులు మనలాగే ఉంటాయి, మనలాగే వ్యవహరిస్తాయి, స్పందిస్తాయి కూడా. ఇక చింపాంజీల వంటివైతే 98% మనిషితో సరిపోల్తాయి. జెనెటికల్గా కూడా అవి మనకు చాలా దగ్గరగా ఉంటాయి. మనిషితో అత్యంత సరిపోలే కోతుల్లాంటి జంతువులు, చింపాంజీలు మొదలైనవి ఎందుకు మనిషిలా పరిణామం చెందలేకపోయాయి? వాటిని ఈ కాలపు సైంటిస్టులు హోమోనిడ్స్ అనే జాతిలో మనతో కలిపే పరిగణిస్తారు. అయినా మనిషికి కొద్ది దూరంలో అవన్నీ జంతువుల్లాగానే మిగిలిపోయాయి. ఎందుకని? ఒక విధంగా మన పూర్వులని చెప్పుకోదగిన కోతులు, ముఖ్యంగా చింపాంజీలు 5.5 మిలియన్ సంవత్సరాల క్రితం మనం చేసిన పని ఒక పని చేయలేకపోయాయి. అదే ఇంతటి భారీ తేడాకి కారణమైంది.
పర్వతాల్లాంటి దుర్భరమైన ప్రాకృతిక శక్తులు భూమిని ఎప్పటికప్పుడు రూపుమారుస్తూ వచ్చాయి. అలా ఆఫ్రికాలోని రిఫ్ట్ వ్యాలీ ఎత్తైన కొండలకు నిలయంగా మారిపోయాయి. ఆ కొండలకు ఒక పక్కన దట్టమైన పచ్చటి అడవులు ఉంటే మరోవైపు మాత్రం ఎండిపోయిన విశాలమైన మైదానాలు ఏర్పడ్డాయి. ఈ భేదమే మనల్ని కోతుల నుంచి మనుషులుగా మార్చింది. ఆ దిశగా తొలి అడుగు వేసేందుకు దోహదం చేసింది. విశాలమైన మైదానాల్లో చెట్లు ఎక్కువగా లేని చోట్ల మనిషి కిందకు దిగాల్సి వచ్చింది. అప్పుడు చంటి పిల్లాళ్ల తప్పటడుగులు వేస్తూ నడవటం ప్రారంభించాడు. ఈనాటి సమున్నత నాగరికతకు కారణం జంతువులకు తెలియని అరణ్యం లేని ప్రపంచంలోకి మనిషి కాలు మోపాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆనాటి అతి పురాతన మానవ అడుగుజాడలు ఇప్పటికీ భద్రంగా ఉండటం. అవును, మిలియన్ల సంవత్సరాల కిందటి అంటే లక్షల ఏళ్ల నాటి మన పూర్వీకుల పాదాల గుర్తులు ఇప్పటికీ ఓ చోట జాగ్రత్తగా భద్రపరచబడి ఉన్నాయి. ఆ పని ప్రకృతే చేయడం మరింత ఆశ్చర్యకరం. ఉత్తర టాంజానియాలోని ఈ చోట ఆర్కియాలజిస్టులు వీటిని జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. 1971లో ఈ గుర్తుల్ని కనుగొన్నారు. వీటి ప్రత్యేకత లక్షల సంవత్సరాల కిందటి మనుషుల్లాంటి మనుషుల అడుగుజాడలు కావటమే. అంతేకాదు, పరిశోధనలు చేసిన సైంటిస్టులు ఇవి 2 పురుషులు 1 స్త్రీ పాదాలు గుర్తులుగా నిర్ణయించారు. గుహలో దొరికిన ఈ పురాతన కాలపు పుర్రె మనిషిది అన్నట్టుగానే ఉంటుంది. కానీ అది మనిషి కంటే ముందు జీవించిన మరో మానవ జాతి. పూర్తిగా అన్ని ఎముకలు మిస్ అవ్వకుండా లభించే అస్థిపంజరాలు చాలా అరుదు. అది లక్షల ఏళ్ల కిందటివి, మరీ కష్టం. కానీ లూసీ అనే పేరు పెట్టిన ఈ అస్థిపంజరం ఎంతమాత్రం చెక్కు చెదరకుండగా శాస్త్రవేత్తల చేతుల్లో పడింది. దాని ద్వారానే ఈ జాతి మానవ కోతుల జాతికే చెందిన హోమోనిడేనని నిర్ణయించారు. అయితే హోమోసేపియన్స్ అనే ఆధునిక మానవ జాతి కంటే మాత్రం అది భిన్నం. కోతులకు, చింపాంజీలకు ఉన్నట్టు దీనికి మెదడు భాగం చాలా చిన్నదిగా ఉంటుంది. అలాగే పొడవాటి చేతులు, పొట్టి కాళ్ళు ఉంటాయి. ఇవన్నీ ఇప్పటి మనిషి లక్షణాలు కాదు. అందుకే అస్థిపంజరం జాతికి ఆస్ట్రాలోపిథికస్ అనే పేరు పెట్టారు.
అస్ట్రాలోపిథెకస్ నోరు, దవడలు, పళ్ళు గమనిస్తే మనకు ఓ ఆసక్తికరమైన అంశం స్ఫురిస్తుంది. అదేంటంటే వీళ్ళు మాంసాహారులు కారు, పూర్తిగా శాకాహారులే. వేట కూడా వీళ్ళకి తెలియని విషయం. చాలా జంతువులు వీరిని వేటాడి పొట్టన పెట్టుకునేవి. శాస్త్రవేత్తలకి దొరికిన అస్థిపంజరంలో కూడా ఆనాటి చిరుత పంజ గుర్తులు కనిపించాయి. ఉత్తర టాంజానియాలో లభించిన పాదాల గుర్తులు ఈ ఆస్ట్రాలోపిథెకస్ మనుషులవేనని అంతర్జాతీయ విజ్ఞాన సమాజం అంగీకరించింది. జంతువుల నుంచి మనిషి లాంటి మనుషుల దాకా రాగలిగాం. కానీ ఈనాటి మనిషి అయిన హోమో సేపియన్స్ ఏరి? వాళ్ళు వస్తేనే మన ఆవిర్భావం జరిగినట్టు. అయితే హోమో సేపియన్స్ రాక కంటే ముందు చాలా గందరగోళంగా పరిణామం క్రమం కొనసాగింది. అప్పుడు కొన్ని మిలియన్ల సంవత్సరాల వరకు ఒకేసారి రకరకాల హోమోనిడ్స్ ఆఫ్రికాలో ఉండేవి. అంటే ఏకకాలంలో మనిషి లాంటి ఆకారం ఉన్న వివిధ జీవులు భూమిని పంచుకున్నాయన్నమాట. చివరకు ఒక్క హోమోనిడ్ జీవి మనకు రాకకు సాంకేతికంగా నిలబడ్డాడు. అతని హోమో అగస్టా. అతన్ని ది వర్కింగ్ మ్యాన్ అంటారు సైంటిస్ట్. హోమో అగస్టా వర్కింగ్ మ్యాన్ అంటే ఆహారం వెతుక్కొని వచ్చి కాల్చుకొని తినటం ప్రారంభించాడు. మాంసాహారం కూడా అలవాటైంది. దీనివల్ల హోమో అగస్టా అనేక లాభాలు పొందాడు. మాంసం తినడం వల్ల వచ్చిన అధిక శక్తి మెదడు ఎదుగుదలకి ఉపయోగపడింది. శరీరం కూడా సన్నగా, పొడుగ్గా, బలిష్టంగా తయారైంది. ఆర్కియాలజిస్టులకు లభించిన అస్థిపంజరం ఓ 12 ఏళ్ల బాలుడిదే అయినా అది 1.6 మీటర్లు పెరిగి ఉంది. అంటే పూర్తిగా ఎదిగితే ఆ హోమో అగస్టా మన ఆజానుభావులైన వ్యక్తుల కంటే చాలా పెద్దగా ఉండేవాడన్నమాట. కేవలం పొడవే కాదు, హోమో అగస్టా శరీర ఆకారం మాంసం తినగలిగే అతడి శక్తి కొత్త కోణాల్ని ఆవిష్కరించింది. రకరకాల రాతి పనిముట్లు ఆనాటి మానవుడి తొలి విజయాలుగా నామోదయ్యాయి. మిలియన్ల ఏళ్ల వరకు ఆహార సేకరణలో ఉపయోగపడ్డాయి. ఇక హోమో అగస్టా ఇంకెంత మాత్రం కాలాలు, ఋతువులకు భయపడకుండా తనున్న చోటు నుంచి ముందుకు కదిలాడు. అలా తొలిసారి అతను ఆఫ్రికాను దాటి మెల్లగా యూరప్, ఏషియాల వైపు పయనం కొనసాగించాడు. విశ్వరూపంలో మరో చిన్న బ్రేక్. విశ్వరూపానికి తిరిగి స్వాగతం. మానవ అస్తిత్వానికి కేంద్రమైన ఆఫ్రికాను దాటి యూరప్, ఆసియాని చేరుకున్న హోమో అగస్టా కాలక్రమంలో హోమో ఎరెక్టస్గా పరిణామం చెందాడు. అయితే ఇతనే ఇప్పుడున్న హోమో సెపియన్స్ అనే ఆధునిక మానవ జాతికి మూల పురుషుడని అంతా భావించారు. చాలా కాలం పాటు వివిధ భూభాగాల్లో స్థిరపడ్డ హోమో ఎరెక్టస్ జాతి మానవులే మెల్లగా హోమో సెపియన్స్గా రూపాంతరం చెందారని మేధావులు సిద్ధాంతీకరించారు. కానీ జెనెటిక్స్ డెవలప్ అయ్యాక ఈ వాదనకి అతిపెద్ద సవాల్ ఎదురైంది. వేరువేరు చోటు ఆధునిక మానవుని ఆవిర్భావం జరిగితే ఎలా ప్రపంచంలోని ఈనాటి మనుషుల అందరి జీన్స్ బేసిక్గా ఒకేలా ఉంటాయి? ఈ ప్రశ్నకి ఎన్నో ఏళ్ల సమాధానం లభించలేదు. ఆఫ్రికాలోనే మారుమూల ప్రాంతంలో ఉండే ఓ తెగ శాస్త్రవేత్తల్ని వేధించి ప్రశ్నకి సమాధానం ఇచ్చింది. వాళ్ళు ఇప్పటికీ కనీసం వస్త్రధారణ కూడా సరిగ్గా చేయరు. వాళ్ళ జీన్స్
పరీక్షించినప్పుడు ప్రపంచంలోని అతి పురాతన మానవ జన్యువులుగా తేలాయి. వీళ్ళ నుంచే ఇప్పుడున్న మొత్తం ప్రపంచ మానవాళి వచ్చిందని శాస్త్రీయంగా తేలిపోయింది. అంటే హోమోసేపియన్స్ అనే ఆధునిక మానవ జాతి ఆఫ్రికాలోనే పుట్టి క్రమంగా బయటకు విస్తరించి మొత్తం భూమండలాన్ని ఆక్రమించిందన్నమాట. ఇది జరిగి 2 నుంచి 3 లక్షల ఏళ్ళు జరిగి ఉంటుందని సైంటిస్టుల అంచనా. కానీ అంతకంటే ముందే ఆఫ్రికా నుంచి బయటకొచ్చిన హోమో అగస్టా ఏమైపోయినట్టు? ఈనాడు ఆ జాతి మచ్చుక్కు కూడా భూమి మీద లేకపోవడానికి కారణం ఏంటి? హోమో అగస్టా అదృశ్యానికి కారణం 2 లక్షల ఏళ్ల కింద ప్రకృతి ప్రదర్శించిన శీతల ప్రతాపమే. అప్పుడు ఒక్కసారిగా ఐసేజ్ భూమిని కమ్మేసింది. నదులు, సరస్సులు అన్నీ గడ్డకట్టిపోయాయి. జీవజలాలు అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది. అదిగో అప్పుడే హోమో అగస్టా లాంటి అనేక జీవజాతులు ఆ మంచు పరీక్షకి తాళలేక నశించిపోయాయి. కానీ ఆఫ్రికాలో అప్పుడే ఊపిరి పోసుకున్న హోమోసేపియన్స్ అంటే మనం మంచు చేరని తక్కువగా ఉండే అతి కొద్ది స్థానాల్లో తలదాచుకున్నాం. కాలం పెట్టిన పరీక్షని ఎదిరించి విజయం సాధించాం. ఇందుకు నిదర్శనం ఆఫ్రికాలోని కొన్ని పురాతన గుహలే. ఆఫ్రికాలోని దక్షిణ సముద్ర తీరంలో అతి పురాతన గుహలు ఉన్నాయి. ఇవి ఐసేజ్ మంచు దుప్పట్లు మొత్తం భూమిని కమ్మేసినప్పుడు ఆ శీతల శాపం నుంచి మనిషిని కాపాడాయి. అందుకు అనేక ఆధారాలు ఇక్కడ ఉన్నాయి కూడా. వాటి ఆధారంగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు హోమోసేపియన్స్ ఐసేజ్ శాంతించి సాధారణ స్థితి వచ్చేదాకా మానవులు ఇలాంటి చోట్లలో ఆశ్రయం పొందారని నిర్ణయించారు. ఆ తర్వాత మరోసారి ఆఫ్రికా నుంచి బాహ్య ప్రపంచంలోకి వాళ్ళు కాలు మోపారు. ఈసారి వాళ్ళని ఏ విధి కూడా వెంటాడలేదు. యూరప్, ఆసియాలతో పాటు 7 ఖండాల ప్రస్తుత ప్రపంచం మొత్తాన్ని హోమోసేపియన్స్ ఆక్రమించాడు. అంటే మనమే. ఇప్పుడు మనం చూసే భూమి మీద కోట్లాది జనాభా, ఎన్నెన్నో దేశాలు, ఇంకెన్నో హద్దులు, సరిహద్దులు. కానీ ఒక్కసారి అమాంతం చరిత్రలోకి, చరిత్రతో ముడిపడిన శాస్త్రీయ విజ్ఞానంలోకి జారిపోతే మనమంతా ఒకటే. అవును, ప్రకృతి ఒడిలో ఏకకణ జీవి నుంచి డైనోసార్ల దాకా ఎన్నో జీవాలు పుట్టిన మనిషి వాటన్నిటిని వెనక్కి నెట్టి భూమికి మకుటం లేని రాజయ్యాడు. అంతేకాదు, ఈనాటి మనిషి తనకంటే ముందు పుట్టిన ఎందరో ఇతర జాతి మానవుల్ని కూడా తట్టుకొని తప్పించుకొని ఇవాల్టి స్థితికి వచ్చాడు. నిజంగా ఇది మానవ మహాప్రస్థానం కాక ఇంకేమంటాం.
ఇది ఈనాటి విశ్వరూపం. వచ్చే వారం మరో సరికొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ కిషోర్.